హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 777 గప్పి ఫామ్. ఈరోజు మా గప్పి ఛానల్లో గోల్డ్ ఫిష్ బ్రీడింగ్ కోసం అనేది చెప్పబోతున్నాం. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ ఏదో ఫీమేల్ ఏదో కనిపెట్టాలి. ఈ ఫోటోలో చూడండి, నేను జూమ్ చేశాను కానీ అది మీకు క్లియర్గా కనబడకపోవచ్చు. ఒక ఫోటో పెట్టాను, మేల్కి ఎలా ఉంటుందో ఫీమేల్ అనేది ఎలా ఉంటుందో. ఫీమేల్ అయితే అబ్జర్వ్ చేసి చెప్పవచ్చు. ఇదైతే మేల్ బ్రీడింగ్ ట్యూబర్ సెల్స్ అంట. ట్యూబర్ సెల్స్ ఓకే, అవి డాట్స్ వైట్ డాట్స్ లాగా ఉన్నాయి చూసారా. బాగా అబ్జర్వ్ చేస్తే మీకు మేల్ కనపడుతుంది. ఫీమేల్ అంటే నార్మల్లీ జనరల్గా చెప్పేది ఏంటంటే మేల్ కనిపిస్తే ఫీమేల్ ఆటోమేటిక్గా కనిపెట్టేసినట్టుగా. ఎందుకంటే మేల్ లాగా ఫీమేల్ ఉండదు కదా, సో అలాగనేం కాదు. ఫీమేల్ అనేది ఎలా ఉంటుందంటే బొద్దుగుండి కొద్దిగా కలర్లెస్ ఉంటుంది. మేల్ అయితే బ్రైట్ కలర్స్ అండ్ లుక్స్ స్లిమ్గా ఉంటుంది. ఫీమేల్ బొద్దుగా కనిపిస్తుంది. సో ఇలా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. మీకు ఫోటో అనేది డిస్ప్లే చేస్తాను, లాస్ట్లో చూడండి. మేల్ ఫీమేల్ తేడాలు ఎలా అబ్జర్వ్ చేయాలో అదంతా. దీన్ని బ్రీడింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఎగ్స్ కూడా లే అయ్యాయి. ఎగ్స్ పిల్లలు కూడా అయ్యేదాన్ని కూడా నేను పార్ట్ 2 కింద తీసి పెడతాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, అందువల్ల ఇప్పుడు షార్ట్సే సరిగ్గా చూడట్లేదు. ఎంత పెద్ద లెంత్ వీడియో ఎవరు చూస్తారని. అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చూడరు కదా. సో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడగడం వల్ల పర్సనల్గా ఇది పెట్టడం జరిగింది. చూసారా అక్కడ ఆ ఫిషెస్ అనేవి మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్స్ని లే చేయడానికి ఎలా ఆడుతున్నాయో, అది మేటింగ్ టైం అనమాట. ఆ విధంగా ఫీమేల్ గోల్డ్ ఫిష్ని అది ప్రెజర్ చేస్తున్నప్పుడు ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ ఎగ్స్ని మనము కలెక్ట్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఏంజిల్ బ్రీడింగ్లో మీకు ఒక పైప్ కానీ టైల్ కానీ ఉంటే అది లే చేసుకుంటుంది. గోల్డ్ ఫిష్ అలా కాదు, దాన్ని ఇష్టసరంగా ఎక్కడ పడితే అక్కడే పడేస్తూ ఉంటుంది. కానీ ఎగ్ అనేది ఒకసారి దేనికైనా అటాచ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కానీ ఇలా చేయకూడదు, వేరే ట్యాంక్లో తీసుకోవాలి. లే చేసే ఫిష్ని, ఎగ్స్ లే చేసే ఫిష్ని అండ్ మేటింగ్ ఫిష్ని రెండింటిని వేరే టబ్లో వేసుకొని చేయండి. థ్యాంక్ యూ అందరూ చూసినందుకు. ఈ లాస్ట్ వరకు చూస్తే మీకు మేల్ ఫీమేల్ అనేది ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. లే చేసిన ఎగ్స్ పిల్లలు ఎలా అయ్యాయో నెక్స్ట్ పార్ట్లో చూడండి.